Hi viewers, hello, welcome to our channel Dhanna Vlogs Telugu 2 and subscribe my channel, like, share, don't forget comment. ఈరోజే అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు బుధవారం అలానే మౌని అమావాస్య కనుక రాత్రి 12 గంటలలోపు మర్చిపోకుండా కేవలం ఈ యొక్క పరిహారాన్ని గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టండి. ఖచ్చితంగా మీకు డబ్బు 4 వైపుల నుండి వస్తుంది. లక్ష్మీదేవి ఓం శ్రీ సాయి వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్ర పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ విత్ ఇన్ 24 అవర్స్. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512. సంపూర్ణంగా తిష్ట వేసుకొని మీ ఇంట్లో కూర్చుంటుంది. అయితే లక్ష్మీదేవి నిజానికి చాలామంది అంటూ ఉంటారు అమ్మవారు చాలా చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు అని. నిజానికి ఇది అవాస్తవం మాత్రమే. ఎందుకంటే అమ్మవారు చంచల స్వభావాన్ని కలిగి ఉండరు. అమ్మవారు స్థిరత్వాన్నే కలిగి ఉంటారు. కానీ మనుషుల యొక్క భక్తి మాత్రమే చంచలమైనటువంటిది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ఈ యొక్క చంచల స్వభావం అంటే అమ్మవారు మరి ఎందుకు చంచల స్వభావి అని పేరు వచ్చింది అంటే ఖచ్చితంగా మనుషుల యొక్క భక్తిలో చంచలత్వం అధికంగా ఉండటం వల్ల అమ్మవారు చంచలత్వురాలుగా పేరుని పొందినట్లు శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మనం ఎప్పుడైనా అమ్మవారికి ఇష్టం వచ్చినట్లుగా ఉండాలి. అంటే అమ్మవారు ఎక్కడైతే స్థిరంగా ఉంటారో, అమ్మవారు ఎలాంటి ప్రదేశంలో స్థిరంగా ఉండటానికి ఇష్టపడతారో మనం తెలుసుకోవాలి. అంటే ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో, అమావాస్య రోజుల్లో అమ్మవారి ముందు దీపం వెలుగుతుందో, అమావాస్య రోజుల్లో ఇంట్లో ధూపం ఉంటుందో, అమావాస్య రోజు రాత్రి సమయంలో గుమ్మం పక్కన దీపం వెలుగుతూ ఉంటుందో, దీపంతో పాటు అందులో కొద్దిగా పచ్చకర్పూరం యొక్క సువాసన. పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. పచ్చకర్పూరం యొక్క సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అలానే ఉత్తర దిక్కు అనేది లక్ష్మీ కుబేరస్వామి యొక్క స్థానంగా పరిగణించబడుతుంది. ఉత్తర దిక్కున అమ్మవారికి ఇష్టమైనటువంటి ఉప్పు దీపాన్ని అమావాస్య రోజుల్లో వెలిగించాలి. అమావాస్య రోజుల్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి ఉప్పు దీపాన్ని వెలిగించటం వల్ల అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉంటారు. ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలానే మనకు ఎప్పుడూ కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ లోటు లేకుండా ఉంటుంది. ధాన్యాలకి లోటు లేకుండా, కటిక దరిద్రాలు కూడా తొలగిపోయేలాగా, అష్ట ఐశ్వర్యాలు కూడా వచ్చేలాగా అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా ఉండి తీరుతుంది. అయితే ఈ శక్తివంతమైనటువంటి రోజున అంటే అమావాస్య రోజున లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది. అమ్మవారు భూలోకానికి వచ్చి స్థిరంగా ఉంటారు. అంటే మన ఇంట్లోకి వస్తారు. అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులు అమావాస్య రోజుల్లో చేయటం వల్ల తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారు అంటే ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు. ముఖ్యంగా గ్యాస్ స్టవ్ మన శాస్త్రాల ప్రకారం చూసుకున్న, పురాణాల ప్రకారం చూసుకున్న గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది. గ్యాస్ స్టవ్ దగ్గర చేసే కొన్ని పరిహారాలు ఎంతో పవిత్రమైనటువంటివి. గ్యాస్ స్టవ్కి పూర్వకాలం నుండి కూడా ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది, ప్రత్యేకమైనటువంటిది. గ్యాస్ స్టవ్ దగ్గర చేసేటటువంటి పరిహారాలు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తాయి. గ్యాస్ స్టవ్ అత్యంత శక్తివంతమైనది. పూర్వకాలంలో అయితే గ్యాస్ స్టవ్ని ఒక దేవుడిలాగా పూజించేవారు. అంటే ప్రతి నిత్యము కూడా గ్యాస్ స్టవ్ని అందంగా, అంటే అప్పట్లో గ్యాస్ స్టవ్లు లేకపోయినప్పటికీ మట్టి పొయ్యి, కట్టెల పొయ్యిలే అయినప్పటికీ ఆ మట్టి పొయ్యిని ఎర్రటి మట్టితో అందులో కొద్దిగా ఆవు పేడని వేసి తర్వాత దానిని అందంగా అలికి ముగ్గులు పెట్టి అలంకరించి వంటలు చేసేవారు. అప్పుడు వారు చేసే వంటల్లో అమృతాన్ని తలపించేవి. కానీ ఇప్పుడు మనం ఎంతగా ట్రై చేసినా అంత మంచి రుచి, సువాసన అనేది రావటం లేదు. ఎందుకంటే అప్పట్లో ఉండేది న్యాచురాలిటీ, ఇప్పుడు ఉండేది ఆర్టిఫిషియల్. కనుక ఇప్పుడు మనం మొత్తం అంటే ఏది చేసిన అనారోగ్యానికే దారితీసేవి అని చెప్పుకోవచ్చు. ఇక అప్పట్లో లక్ష్మీదేవి కూడా కొద్దిగా అంటే అలా మనం ఒక మంచి
శుచిగా పవిత్రంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలని ఒక మంచి పవిత్రమైన మనస్సుతో అందంగా అలంకరించి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చేయటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం, అంటే మంచిగా వంటలు అద్భుతంగా ఉండేవి, ఆరోగ్యంగా ఉండేవాళ్ళం, అలానే ఆర్థికంగా కూడా మనకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేది. అలా మనము ఇప్పట్లో కూడా అలానే, అంటే అప్పట్లో గ్యాస్ స్టవ్ లేకపోయినా మట్టి పొయ్యిలను పూజించేవారిమి. కానీ ఇప్పట్లో మారుతున్న కాలానికి అనుకూలంగా మారవలసి ఉంటుంది కనుక ఇప్పట్లో గ్యాస్ స్టవ్లు ఉపయోగించినప్పటికీ మనలో చాలా మందిమి ఏదైనా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో కావచ్చు, లేదా ఖచ్చితంగా ఏదైనా పూజలు ఉన్నప్పుడు, ఏదైనా నోములు వ్రతాలు ఉన్నప్పుడు, అంటే దైవానికి నైవేద్యాలను తయారు చేస్తున్నప్పుడు కానీ ఇలాంటి సమయంలో ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచి ఆ తరువాత వంటలు ప్రారంభిస్తూ ఉన్నాము. ఇలా చేసినా సరే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇలా అయినా సరే మన సమస్యలు తొలగిపోతాయి. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి పవిత్రమైనటువంటి రోజులలో, అంటే అమావాస్య రోజులలో గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే ఖచ్చితంగా మన సమస్యలు అంటే సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి. మనకు అదృష్టం అనేది 100% కలిసి వస్తుంది. ఇక మన దరిద్ర బాధలు ఏవైనా సరే తొలగిపోతాయి. మనకు జీవితంలో అసలు కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి. కనుక ఈరోజు రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే సరిపోతుంది. అలానే గ్యాస్ స్టవ్ దగ్గర కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. ఆ నియమాలు ఏమిటి అంటే, గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది. గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ పవిత్రమైనటువంటిది. గ్యాస్ స్టవ్ దగ్గర మురికి, జిడ్డు వంటివి లేకుండా చూసుకోవాలి. గ్యాస్ స్టవ్ వెనకాల గోడను ఎవ్వరూ పట్టించుకోరు, కానీ గ్యాస్ స్టవ్ వెనకాల గోడను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. అలా ఉంటేనే లక్ష్మీదేవి ఖచ్చితంగా అక్కడ స్థిరంగా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మంచి స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. అలా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. తద్వారా అక్కడ లక్ష్మీదేవి ఖచ్చితంగా స్థిరంగా ఉంటుంది. ఇక ఇలా ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలానే చాలామంది గ్యాస్ స్టవ్ దగ్గర మసి గుడ్డలు వాడుతూ ఉంటారు, కానీ వాటిని శుభ్రంగా ఉంచుకోరు. శుభ్రంగా ఉతకకుండానే వాడుతూ ఉంటారు. అలా కాకుండా గ్యాస్ స్టవ్ దగ్గర మసి గుడ్డలను కూడా శుభ్రంగా ఉతకాలి. మసి గుడ్డలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు లక్ష్మీదేవి అక్కడ తప్పకుండా స్థిరంగా ఉంటుంది. గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డలను కాళ్ళ కింద వేసి తొక్కటం వంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే మసి గుడ్డలు అనేవి లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. కనుక గ్యాస్ స్టవ్ దగ్గర మసి గుడ్డలను కూడా పొరపాటున, అంటే కాళ్ళ కింద వేసి తొక్కటం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు. చాలామంది పొరపాటున, అంటే తెలిసి తెలియక కాళ్ళ కింద వేసి తొక్కటం వంటివి చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. ఇక గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను ఎప్పటికీ అప్పుడు ఉతుకుతూ శుభ్రం చేస్తూ ఉండాలి. తరువాత గ్యాస్ స్టవ్ దగ్గర ఈ విధమైనటువంటి నియమాలు పాటించి ఈ పరిహారం చేయండి. ఇక ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి అంటే, మన ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇక మనం వెళ్ళి నిద్రిస్తున్నాము లేదా నిద్రిస్తాము అనే సమయంలో ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి ఇంట్లో పనులు పూర్తిగా, అంటే గ్యాస్ స్టవ్ దగ్గర పనులన్నీ ముగించుకొని తర్వాత ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఇక మళ్ళీ వంటగదిలోకి రాము అనుకున్నప్పుడు మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. ఇక ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే, ముందుగా ఒక ప్లేటుని తీసుకోండి. ఇత్తడి, స్టీలు, రాగి ఇలా ఏదైనా ఒక ప్లేటుని తీసుకోండి. తర్వాత ఆ ప్లేటుని తీసుకున్న తర్వాత అందులో కొన్ని నల్ల నువ్వులను పొయ్యండి. నల్ల నువ్వులు ఏంటంటే, నల్ల నువ్వులు అంటే శనీశ్వరుడికి చాలా ఇష్టం. నల్ల నువ్వులతో పరిహారం చేస్తే శని బాధలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇక నల్ల నువ్వులను తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు, కుంకుమను వేయండి. అలానే కొన్ని మిరియాలు, కొన్ని లవంగాలు వేయండి. ఇవన్నీ కూడా గ్రహాలకు సంబంధించినటువంటివి. ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలత లేనప్పుడే కదా మనం జీవితంలో కష్టాల పాలవుతూ ఉంటాము. గ్రహాల యొక్క అనుకూలత పొందాలి అంటే, గ్రహ దోషాలు తొలగిపోవాలి అంటే మనం ఖచ్చితంగా అంటే ఈ యొక్క నువ్వులు కానీ, లేదా లవంగాలు కానీ, మిరియాలు కానీ ఇవన్నీ కూడా గ్రహాల యొక్క అనుకూలతను పెంచుతూ ఉంటాయి, గ్రహ దోషాలను తొలగిస్తూ ఉంటాయి. కనుక ఇలా మనం నల్ల నువ్వులను ప్లేట్లోకి తీసుకొని అందులో నల్ల నువ్వులతో పాటు ఇవన్నీ కూడా వేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి, రహస్యంగా పెట్టండి. ఇక తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి వెంటనే వాటిని తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో లేదా ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి.
ఇలా చేస్తే ఖచ్చితంగా మన సమస్యలు తొలగిపోతాయి. గ్రహాల యొక్క అనుకూలత కలుగుతుంది. గ్రహ దోషాలు తొలగిపోయి గ్రహ బాధల నుండి విముక్తిని పొంది ఇలా ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే సరిపోతుంది. ఖచ్చితంగా సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు అమావాస్య. రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.